మంత్రి బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు ఎంపీ బండి సంజయ్. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కరీంనగర్ కు చేరుకున్నారు. కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టగానే రోడ్డుపైనే సాష్టాంగ నమస్కారం చేసిన బండి సంజయ్ పుడమి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటుపడతారని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలుపుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు ఎంపీ బండి సంజయ్. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కరీంనగర్ కు చేరుకున్నారు. కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టగానే రోడ్డుపైనే సాష్టాంగ నమస్కారం చేసిన బండి సంజయ్ పుడమి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటుపడతారని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలుపుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే ఇవాళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం, మా జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి అమ్మవారి దయతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది.